హాయ్ గైస్, నేను మీ యూట్యూబర్ శివాంశ్. ఈ రోజు నేను టీమిండియా గురించి ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. టీమిండియా ఈ బ్యాటింగ్ గురించి ఈసారి చెప్పబోతున్నా. మన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ ఓపెనర్ గా దిగుతాడు. తనతో పాటు శుభ్మన్ గిల్ కూడా దిగుతాడు. శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఒక్కసారి రోహిత్ శర్మ ఫీల్డ్ లో సెట్ అయింది అనుకో, దాన్ని మాత్రం ఎవ్వరు ఏ బౌలర్ కూడా ఆపలేరు. బౌన్సర్ ని సైతం సిక్స్ కొట్టే రోహిత్ శర్మ. వీరిద్దరిలో ఎవరు అవుట్ అయినా విరాట్ దిగుతాడు. తను మాత్రం వచ్చే బౌలర్ ని 4 6 ఆడిస్తాడు. అలానే సింగిల్స్ కూడా తీస్తాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ తను ఒక్క మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేయకుండా వదలడు. ఈ తర్వాత హార్దిక్ కూడా ఆడతాడు. తను ఫీల్డ్ లో సెట్ అయితే కూడా బాగా ఆడతాడు. తర్వాత కేఎల్ రాహుల్ తను వికెట్ కీపింగ్ కమ్ బ్యాటింగ్ చాలా బాగా చేస్తాడు. ఇంకా దాని తర్వాత జడేజాబాయ్ మన ఆల్రౌండర్, ఫీల్డింగ్ అన్ని మంచిగా చేస్తాడు. అందులో బ్యాటింగ్ మాత్రం చాలా మంచిగా చేస్తాడు. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మన బౌలింగ్ టీమ్ లో వరుణ్ చక్రవర్తి ఒక్క మ్యాచ్ లో 5 వికెట్స్ తీశాడు. అది ఎంతదో కాదు, మన గ్రూప్ ఏ ఐసీసీ మ్యాచెస్ లో గ్రూప్ ఏ. ఇంకా షమి కూడా బాగా ఆడతాడు. తను ఐసీసీ 2025 కూడా ఆడాడు. బుమ్రా గురించి చెప్పాను ఎందుకంటే తను ఆడలేదు ఐసీసీ 2025. అలానే హార్దిక్ పాండ్యా కూడా రౌండర్, తన బౌలింగ్ మంచిగా చేస్తాడు. జడేజా కూడా చాలా వికెట్స్ తీస్తాడు బౌలింగ్ లో. అలానే హార్దిక్, జడేజా ఎక్కువ రన్స్ ఇయ్యరు ఏ బ్యాట్స్మెన్ కైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. Bye guys, that's all for today.